ఆంధ్రప్రదేశ్ ప్రతి యువత కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లేకపోతే బెంగళూరు లేకపోతే బొంబాయి ఇతర రాష్ట్రాలకి లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళేవారు. అలాంటిది ప్రపంచం మొత్తం కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుందంటే ఇలాంటి కంపెనీలు రాబట్టి. అంతేకాకుండా ప్రపంచ స్థాయిలో అత్యంత కీలకమైన సంస్థ ఏదైనా ఉందంటే అది గూగుల్ సంస్థ. అలాంటి సంస్థని రెండో స్థానంలో, ప్రపంచంలోనే రెండో స్థానంలో ఈ రోజు వైజాగ్ వస్తుందంటే చాలా సంతోషకరమైన విషయం. అదే కాకుండా సాఫ్ట్వేర్ కి సంబంధించిన ఇండస్ట్రీలు మొత్తం కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది కాబట్టి రేపటి తరాన్ని భవిష్యత్తు యువతకి చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వైసీపీ వాళ్ళు కంపెనీల మీద కేసులు మీరేమంటారు? అది చాలా దుర్మార్గమైన అంటాను నేను. ఎందుకంటే ప్రజల కోసం పనిచేసే ఏ ప్రభుత్వం అయినా మేము యాక్సెప్ట్ చేస్తాం. అలాంటి ప్రభుత్వం మీద ప్రజలకు అభివృద్ధి జరుగుతునేటప్పుడు వీళ్ళు కేసులు వేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా చూసాము. ఎంతసేపు కూడా అభివృద్ధి లేదు. అభివృద్ధి లేకుండా నిత్యం నిరంకుశ పాలన జరిగింది. అలాంటిది ఈ ప్రభుత్వం మంచి చేసేటప్పుడు ప్రజలకు మేలు జరగకుండా ఏదైనా అడ్డుకోవాలనే ఈ కేసులు వేస్తున్నారు వైసీపీ పార్టీ. ఎవరు కూడా ఊరికే దానాదత్తం చేయరండి. రేపు యువతకు ఉపయోగపడిద్దే కదా. ఈ రోజు స్థలం ఇస్తే కదా ఎవరైనా వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ పెడతారు. ఆ ఇండస్ట్రీ పెడితే కదా రేపు యువతకి భవిష్యత్తు. ఆ ఇండస్ట్రీ వల్ల వచ్చే ఆదాయం రేపు పొద్దున్న పేదరికానికి ఉపయోగపెట్టడానికే కదా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అలాంటి కంపెనీలు పెట్టేటప్పుడు స్థలాలు ఇవ్వాలి. కంపల్సరీ స్థలం ఇచ్చి వారికి ఏదైనా మార్గదర్శకాలు చూపిస్తేనే ఇతర దేశాలు వచ్చి కంపెనీ పెడతారు. ఈ వైసీపీ వాళ్ళందరూ కూడా బెదిరించే ధోరణిలో వెళ్తున్నారు. ఈ బెదిరించే ధోరణి చాలా తప్పది. ఎందుకంటే ప్రజలకి మీరు ద్రోహం చేస్తున్నారు. ఒక కూటమి ప్రభుత్వానికి ఇంకొకరికో లేకపోతే టీడీపీకో లేకపోతే జనసేనకో బీజేపీకో కాదు. ఇది ప్రజలకు ఉపయోగపడేది. ఈ ఇండస్ట్రీలు వచ్చేదంతా కూడా ప్రజలకు ఉపయోగపడేది. ఈ ప్రజలకు ఏ రకంగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఆ కంపెనీల మీద వచ్చే ఆదాయం ట్యాక్స్ రూపంకి వచ్చే ఆదాయం రేపటి పేదవాళ్ళకు ఉపయోగపడింది. ఇలాంటి ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ జనమే బాగుపడకూడదు అనే ఉద్దేశంతో ఈ వైసీపీ నాయకులు గానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఈ కేసులు వేయడం. అధికారంలోకి వచ్చిన తర్వాత కంపెనీలు లాగేసుకుంటాము అది ఇది అని ఆయనకి ఇచ్చిన టెండర్లు తీసేసుకుంటాం, వాళ్ళ మీద కేసులు వేస్తాం అది ఇదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. మీరేమంటారు? మీరు ఒకటే గమనించాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గాని వారి వైసీపీ నాయకుల నోటి నుంచి వచ్చే మాటలు గాని ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు వస్తే కంపెనీలు లాగేసుకో పంపించేస్తాము, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము అన్నారు. ఇవన్నీ తెలిసి కూడా మేము ఏ రకంగా వైసీపీ ఓట్లు వేస్తాం? సామాన్య ప్రజలుగా అధికారం లేనప్పుడు మీరింత అక్కసు కక్కేటప్పుడు అధికారం వస్తే మీరు గతంలో ఎన్నో దాడులు, దౌర్జన్యాలు, దోపిడీలు, భూ కబ్జాలు అన్ని చేశారు. ఇంకా మీకు ఏ రకంగా జనాలు ఓట్లు వేస్తారని అనుకుంటున్నారు వైసీపీ వారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ? అధికారంలో ఉన్నప్పుడే రప్ప అవన్నీ చేశారు. మళ్ళీ ఇప్పుడు వస్తాం మళ్ళీ చేస్తామన్నారు. మళ్ళీ మీకు జనాలు ఏ రకంగా ఓట్లు వేస్తారని మీరు అనుకుంటున్నారు. అంటే అసలు దేనికని ఇలా బెదిరించే మాటలు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి? వాళ్ళ మనస్తత్వం అంతే కదండి. వైసీపీ పాలనే అత్యంత కిరాతకమైన పాలన 5 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి గారితో సహా అక్కడ ఆయనకుండే సలహాదారులతో సహా అంతా క్రిమినల్ బ్రెయిన్ వాళ్ళదంతా. వాళ్ళు ఎవరినంటే ప్రోత్సహిస్తారు. డ్రగ్స్ బ్యాచీని గాని, దొంగదానాలు చేసుకునే వాళ్ళు గాని, స్మగ్లింగ్ చేసే వాళ్ళు గాని, ఫ్రాడ్ చేసే వాళ్ళని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. అలాంటి బ్రెయిన్ ఉన్న వాళ్ళకి ఓట్లు వేస్తారేమో తప్ప సామాన్య ప్రజలు ఎవరు కూడా వైసీపీ పార్టీకి గాని ఎవరు ఓట్లేరు. మీ ద్వారా ఒక కంపెనీ అని వచ్చింది ఎక్కడికి. ఇప్పుడు ప్రభుత్వం భూమి ఇస్తే కదా ఎవరైనా వచ్చి కంపెనీ పెడతారు. దాని దానదత్తం ఎందుకు అయితే? అది పేద వర్గాలకు ఉపయోగపడింది. వాళ్ళు కంపెనీ పెడితే ఉద్యోగాలు వస్తాయి. ఇంకా దానదత్తం ఎక్కడ చేశారు? మీరంటే వ్యక్తిగతంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు, ఆ చిత్తూరులో అక్కడ అడిగి మొత్తం ఆక్రమించేశాడు. అది దానదత్తం. ప్రభుత్వానికి ప్రజలకు ఉపయోగపడి పని చేసినప్పుడు ఇంకా మీరు ఎలాంటి సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారు. చాలా తప్పు.